న్యూజిన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి తిరిగి స్వాగతం. వాల్యూ బై. సో ప్రతిరోజు ఒక వాల్యూ బై గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మాట్లాడుకోబోతున్న వాల్యూ బై హాస్పిటల్స్ రంగానికి చెందిన కంపెనీ. నార్మల్గా హాస్పిటల్ రంగానికి చెందిన షేర్లకి అంతగా పెద్దగా మార్కెట్స్లో అట్రాక్షన్ లేదు సో ఇప్పుడున్న కండిషన్స్లో. బట్ యాజ్ వాల్యుయేషన్స్ గో అప్, నిఫ్టీ 11,000కు 12,000కి ఇలా ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఎటువంటి అన్నీ కూడా ఏ షేర్ పట్టుకున్నా కూడా చాలా హాట్గా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయాల్లో సెక్టర్ చర్న్ జరుగుతుంది. సో ఒకనొక సమయంలో డెఫినెట్లీ హాస్పిటల్స్ రంగానికి కూడా, ఎందుకంటే హాస్పిటల్స్ ఇప్పుడు చాలా బాగా పనిచేస్తున్నాయి మన దేశంలో. ఇంకా ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా కూడా బెడ్స్ సరిపోవు, హాస్పిటల్ సంఖ్య సరిపోదు, డాక్టర్ల సంఖ్య సరిపోదు, నర్సుల సంఖ్య సరిపోదు. కాబట్టి హాస్పిటల్స్ ఈజ్ ఎన్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ, అందరికీ తెలిసిన పాయింట్ ఏది. సో అటువంటి హాస్పిటల్ సెగ్మెంట్లో బెస్ట్ ఇన్ ది సెగ్మెంట్ అండ్ చీపెస్ట్ స్టాక్, చీపెస్ట్ అమాంగ్ ది పీర్స్ అండ్ ప్రాఫిటబుల్ కంపెనీ, షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీస్ని వెతికి పట్టుకుంటే డెఫినెట్లీ దే విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్ మేబీ ఇన్ ది నెక్స్ట్ 1 to 2 years. అటువంటి స్టాక్ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. అపోలో హాస్పిటల్స్ మన అందరికీ తెలిసిందే. సో అపోలో హాస్పిటల్స్ ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్తో కలిసి ప్రమోట్ చేసిన కంపెనీ ఇది ఇంద్రప్రస్థ మెడికల్ కార్ప్. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హాస్పిటల్స్ మనందరికీ మార్కెట్స్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన పేరు, కూడా సుపరిచితమైన కంపెనీ పేరు ఇది. సో జాయింట్ వెంచర్ బిట్వీన్ అపోలో హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. 718 బెడ్స్తో ఒక 6 లక్షల చదరపు అడుగుల్లో 15 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన హాస్పిటల్ ఇది. దీనికి మరొక హాస్పిటల్ కూడా ఆ మధ్య వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. నోయిడాలో మరొక 57 బెడ్స్ హాస్పిటల్ని. సో వెరీ హైలీ స్పెషలైజ్డ్ హాస్పిటల్, కార్డియాలజీ, డయాలసిస్ లాంటి విభాగాల్లో చాలా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫెసిలిటీస్ ఇన్ ది కంట్రీ ఉన్న హాస్పిటల్ ఇది. సో ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ వాల్యుయేషన్స్ పరంగా మనం ఆలోచిస్తే అపోలో హాస్పిటల్స్ ఈజ్ ఏ స్ట్రాంగ్ పేరెంట్, మనందరికీ తెలుసు. తక్కువ పీఈ ఉన్న వన్ ఆఫ్ ది సెక్టర్స్ హాస్పిటల్స్ ఇండస్ట్రీ మనం అనుకుంటున్నాం. బట్ అపోలో హాస్పిటల్స్కి లభిస్తున్న పీఈ 78, వేరాజ్ ఇంద్రప్రస్థ బికాజ్ ఇట్స్ ఓన్లీ ఏ వన్ ఆఫ్ ఫెసిలిటీ ఉన్న కంపెనీ కాబట్టి అపోలోకి ఉన్నంత వాల్యుయేషన్స్ రావు. అపోలోకి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఉన్నాయి. అందువలన ఇంద్రప్రస్థ కొంత తక్కువ పీఈ లభిస్తుంది. బట్ స్టిల్ 19 పీఈ ఈజ్ ఎ వెరీ లో పీఈగా మనం భావించవచ్చు. దీంతో కంపేర్ చేయదగిన హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయంటే సపోజ్ నియరెస్ట్ కంపేరబుల్ స్టాక్ కోవై హాస్పిటల్. సో కోవై హాస్పిటల్కి లాస్ట్ ఇయర్ 533 crores వాళ్ళ టర్న్ ఓవర్, వేరాజ్ ఇంద్రప్రస్థ ఈజ్ డూయింగ్ అరౌండ్ 760 crores. అలాగే నెట్ ప్రాఫిట్ 59 crores. ఇంద్రప్రస్థకు వచ్చేసి నెట్ ప్రాఫిట్ ఈజ్ 26 crores. ఈపీఎస్ 2.86 ఫర్ ఇంద్రప్రస్థ అండ్ పీఈ ఈజ్ నౌ ఎట్ అరౌండ్ 19.9. మనకు అట్రాక్టివ్ ఏంటంటే మన ఇన్వెస్టర్లు అందరూ, చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా చిన్న స్టాక్స్ ఏంటి 50 రూపీస్ 60 రూపీస్ స్టాక్స్ చెప్పమంటారు కదా. సో ఆ కోవలో చక్కగా కొనుక్కోదగిన కంపెనీ. 57 రూపాయలకు దొరుకుతుంది స్టాక్. మేబీ 1 yearలో 80-85 రూపీస్ ఈజ్ ది ఈజీలీ అటైనబుల్ టార్గెట్. సో నిర్మల్ బాంక్ ఈ మధ్య ఈ కంపెనీని కవర్ చేయడం జరిగింది, బై రికమెండేషన్ ఇచ్చింది. నిర్మల్ బాంక్ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ రికమెండ్ చేసింది ఈ మధ్యనే. అలాగే ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఇలాంటి అండ్ ఫస్ట్ కాల్ రీసెర్చ్ వీళ్ళందరూ రికమెండ్ చేసిన స్టాక్ ఇది. సో ఇంద్రప్రస్థ మెడికల్ కార్ప్ ఎవరైనా హాస్పిటల్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కొనుక్కోవాలంటే అనుకూలంగా ఉన్న కంపెనీ. ఇవాల్టి వాల్యూ పిక్గా ఇంద్రప్రస్థ మెడికల్ కార్ప్ని మనం రికమెండ్ చేస్తున్నాం.